హలో అందరికీ, నేను ఇవాళ మీకు చంగి ఎయిర్పోర్ట్ చూపిస్తున్నా. అది వాళ్ళలోనే నెంబర్ 1 ఎయిర్పోర్ట్. ఇక రండి వెళ్ళి చూద్దాం అది ఎంత పెద్ద ఉంది, ఎంత బాగుంది అన్నది. టైమ్ 3:25 అవుతుంది, అంటే మన ఇండియాలో 1 అవుతుంది. సో ఇప్పుడు వెళ్తున్నాం. ఇంకా ఎంతసేపు పడుతుంది ఎక్స్ప్లోర్ చేయడానికి చూద్దాం. ఇదే మా అపార్ట్మెంట్. ఇక్కడ వీటిని హెచ్డిబిస్ అని అంటారు. ఇంకా ఇవన్నీ నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తా. ఇదంతా మా అపార్ట్మెంట్ కింద. ఇక్కడ అంతా ఇట్లానే ఉంటాయి, పార్క్స్ పక్కనే ఈ బిల్డింగ్స్ ఇట్లానే ఉంటాయి. చూడండి అసలు ఎంత ఎండ కొడుతుందో. సింగపూర్లో ఎండ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ నియర్ బై డిస్టెన్స్లోనే అంటే ఒక 500 మీటర్స్కి ఒక బస్ స్టాప్ ఉంటుంది. మనం ఎటు వెళ్దామన్నా కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. సో మేము అక్కడికి వెళ్ళి బస్ నెంబర్ ఎంత 110 బస్ ఎక్కినామంటే ఒక 30-40 మినిట్స్లో ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటాం అంతే. పెద్ద డిస్టెన్స్ ఏం కాదు మాకు. అక్కడే ఉంది బస్ స్టాప్. ఇంకా వెళ్ళి బస్ ఎక్కాలి. సడన్గా బస్ వచ్చేసింది. సో మీకు ఏం నేను చూపించలేదు, డైరెక్ట్గా వచ్చి బస్ ఎక్కేసాం. ఇదే బస్సు. ఇట్లానే ఉంటాయి పక్కన ఉన్న బస్సు చూడండి. ఇది 110 బస్సు, అది 372 బస్. ఇవి ఆటోమేటిక్ ఓపెన్ ఉన్నాయి, నేను మనమే తీయడం అనుకున్నా. బయట ఎంత ఎండ కొట్టినా లోపలికి రాగానే ఎంత చల్లగా ఉందో. ఇదే జ్యువెల్. ఇక్కడే మనం చూసే చాలా ప్లేసెస్ ఉంటాయి. ఇంకా అక్కడైతే ఇండోర్ వాటర్ ఫాల్ ఉంటుంది కొంచెం ముందుకు వెళ్తే. ఇక్కడ ఇంకా చాలా షాపింగ్ ఏరియా కూడా ఉంటుంది. ఇవాళ ఏంటో చాలా రష్గా ఉంది. అసలు మేము ఎప్పుడొచ్చినా ఇంత రష్ లేదు. మేము ఎప్పుడొచ్చినా ఇక్కడికి వస్తాం అంతే. జ్యువెల్కి వచ్చి కొంచెం ఆ వాటర్ ఫాల్ చూసి కాసేపు కూర్చొని తినేసి వెళ్ళిపోతాం. మేము కూడా ఇవాళ ఫస్ట్ టైము. ఒక ఫుల్ డే పడుతుంది సింగపూర్ ఎయిర్పోర్ట్ చూడాలి అంటే. అంత పెద్ద ఉంటుంది అసలు. నేను కూడా అసలు చూడలేదు. ఇంక ఇవాళ ఎక్స్ప్లోర్ చేస్తా. హే కమ్ ఆన్, ఇండోర్ వాటర్ ఫాల్ వచ్చింది చూడండి. వావ్, ఆ పైన దాని మీద మెట్రో వెళ్తుంది. ఇంకా ముందుకెళ్ళి చూద్దాం. ఈ లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు ఈ థాట్ ఎట్లా వచ్చిందో కానీ ఎంత బాగా పెట్టాడో. మొత్తం గ్రీనరీ, ఎన్ని చెట్లు, మళ్ళీ ఆ చెట్లు కూడా అన్నీ ఇట్లా ఫ్లోర్ ఒక 4 ఫ్లోర్స్ ఉన్నాయనుకోండి. అది చూపిస్తే తెలుస్తుంది మీకు కూడా. చూడండి అసలు ఎంత ప్రశాంతంగా, ఎంత హ్యాపీగా, మస్తు అనిపిస్తుంది ఇది చూస్తుంటే అయితే. ఇంకా అక్కడ చూడండి అట్లా ఫ్లోర్స్ అక్కడ పైనుంచి వరకు మనం చూడొచ్చు. సో ఇవాళ మేము అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాం. చిన్న ఫౌంటైన్స్ అన్నీ ఎంత బాగా పెట్టాడో. ఇంకా రిలాక్స్ అయ్యే వాళ్ళందరూ, లే ఆఫ్ ఉండే వాళ్ళందరూ వచ్చి ఇక్కడ కూర్చొని సారీ లే ఓవర్ ఉండేవాళ్ళు ఇక్కడ వచ్చి హ్యాపీగా రిలాక్స్ అవుతున్నారు. ఇంకా అక్కడ మెట్రో, అక్కడ అది చూడండి గ్లాస్ బ్రిడ్జ్. సో నెక్స్ట్ మేము ఇప్పుడు అక్కడికి వెళ్తాం. నాకైతే ఇక్కడికి వస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మీకు వీడియోలో ఎట్లా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ లైవ్లో మాత్రం చాలా బాగుంటుంది. అసలు ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి, ఎన్ని రకాల పూలు ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న చెట్లన్నీ ఇక్కడ పెట్టినట్టు అనిపిస్తుంది. అంటే మనం చూడని కొత్త పూలు, కొత్త చెట్లు అన్నీ కనిపిస్తాయి అసలు. మళ్ళీ అదేంటంటే ఇన్ని ఫ్లోర్స్ పైన అసలు ఎట్లా నాటుకున్నాయో, మళ్ళీ ఎంతెంత పెద్ద చెట్లు ఉన్నాయో చూడండి. తాటి చెట్లు, ఈత చెట్లు లాగా. ఇది వింత ప్రపంచంలాగా అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ చిన్న క్యానోపీ పార్క్ అని ఉంది, దానికి ఎంట్రీ టికెట్ ఉంటుంది. అంటే అది వెళ్తేనే పైకి మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో నెక్స్ట్ అక్కడికి వెళ్దాం.
అందుకే దీన్ని టూరిస్ట్ ప్లేస్ అంటారేమో, ఎంత క్రియేటివ్గా పెట్టాడో అన్నీ. యాక్చువల్గా ఇది నెక్స్ట్ ఎక్కడ అన్నది దొరకడం కూడా కష్టమే, అన్నీ మనం వెతుక్కుంటూ వెళ్ళాల్సిందే. ఇక్కడ స్క్రీన్స్ ఉంటాయి, మనకేమన్నా ఐడియా లేకపోతే దానిలో మనం చెక్ చేసుకోవచ్చు. యు ఆర్ హియర్, నేను ఇక్కడ ఉన్నా. సో నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్ళాలి, L2లో ఏముంది, L3లో ఏముంది, ఇవన్నీ చూడండి ఎన్ని బేస్మెంట్స్ ఉన్నాయో ఇవి. సో మనకి ఎక్కడ ఏం కావాలో మనం చూసుకోవచ్చు ఈ స్క్రీన్స్లలో. నాకైతే కాస్ట్లీ షాప్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి అనిపిస్తుంది. ఏ షాప్లోకి వెళ్ళినా 10,000 పైనే ఉంటుంది కాస్ట్. సో జస్ట్ ఇవన్నీ నా వరకైతే చూడడానికి మాత్రమే పనికొస్తాయి. మేము అంతే అన్నీ చూసుకుంటూ అలా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ తిరుగుతాం. అన్ని బ్రాండ్స్ ఉంటాయి ఇక్కడ అసలు. మనకి ఏం కావాలన్నా మళ్ళీ ఏంటంటే యూనిక్ ఐటమ్స్ కూడా ఉంటాయి. పైకి వెళ్ళి పైన ఏముందో చూసి మళ్ళీ కిందకే వస్తున్నాం. ఇంకా చూడండి అసలు ఎక్కడ చూసినా ఎంత మంది ఉన్నారో. ఇక్కడ కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు ఇంకా ఇక్కడ ఎయిర్పోర్ట్లో కూడా చాలామంది పర్చేస్ చేస్తారు. ఇదైతే ఐఫోన్ స్టోర్లోకి అందరు ఎందుకు వెళ్తారంటే జస్ట్ పిల్లలు అయితే ఆడుకోవడానికి వెళ్తారు. మనకు ఒకవేళ ఛార్జింగ్ లేకపోయినా దాంట్లోకి వెళ్ళి హాఫ్ అన్ అవర్ అట్లా టైంపాస్ చేసి ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. కొనేవాళ్ళు తక్కువ, చూసేవాళ్ళు ఎక్కువ అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే నేను కూడా చాలా టైమ్స్ ఒకసారి ఛార్జింగ్ కోసం వెళ్ళా, ఒకసారి ఆడుకుందామని వెళ్ళా, కానీ మాకు ఫుడ్ దొరకట్లే. ఇక్కడ మొత్తం అంటే మన ఫుడ్ చాలా తక్కువ కాదు, ఎక్కడో ఒక దగ్గర ఉంటుందేమో మేబీ, మిగతా అంతా ఇక్కడ వాళ్ళ ఫుడ్డే ఉంటుంది. అవేవి మేమైతే అసలు తినలేము. చూడండి అక్కడ అప్పటికి 2 ఫ్లోర్స్ దిగొచ్చా, ఇది 3rd మళ్ళీ. ఇంకా అట్లా ఫస్ట్ ఫుడ్ దొరికితే ఏదో కొంచెం జస్ట్ స్నాక్స్ లాగా తింటాం అంతే. ఇంకా కావాల్సిన నాకు ఇక్కడికి వచ్చాక చాలా బ్రాండ్స్ తెలిసినాయి. అయితే ఇలా బట్టలు కనిపిస్తే ఫస్ట్ అక్కడికి వెళ్ళి చూడాలి అనిపిస్తుంది. ఈ బేస్మెంట్స్లలో ఏం ఫుడ్ ఉంది తినేది అన్నదన్నీ, అంటే తినే ఫుడ్, షాపింగ్, ఇవన్నీ. నీకు మెగ్డీ కావాలా? అయ్యో ఇల్లు అయితే అన్నీ ఉన్నాయి. B2 మనం ఎక్కడున్నాం ఇప్పుడు? L1లో ఉన్నామంట. మళ్ళీ B2కి వెళ్ళాలి అంటే కిందకి. నేను మీకు ఒకటి చూపిస్తా చూడండి. ఇప్పుడు ఆ గ్లాస్కి వాటర్ పడుతున్నట్టున్నాయి. జస్ట్ ఆ పైన పడే వాటర్ అవి మధ్యలో ఇట్లా గ్లాస్ పెట్టారు అంతే రౌండ్గా. ఇంకా మేము వచ్చేసినాం B2కి. B2నే కదా ఇదంతా ఫుడ్ సెక్షన్. నార్మల్గా ఇక్కడ లోకల్స్ కూడా ఉంటారు, అంటే ఇట్లా టైంపాస్కి వచ్చిన వాళ్ళు కూడా. గ్లాస్లో వాటర్ ఎంత బాగా అనిపిస్తున్నాయో. ఇవి ఆ పై నుంచి వచ్చే ఇండోర్ వాటర్ ఫాల్ వాటరే. ఇంకా కిందికి ఉన్నట్టుంది. పాప అయితే ఎక్సైట్ అవుతుంది. ఏదో రియల్గా వాటర్ని పట్టుకున్న ఫీలే వస్తుంది గ్లాస్ లేక. ఇవైతే టాకో బెల్స్, టమాటో, సేమ్యాలు కాదు ఇట్లా, ఇంకా కొన్ని ఫ్రెంచ్ ఫ్రైస్. మేము కొత్త ఫుడ్ ఏదైనా ఒకటి ఎక్స్పీరియన్స్ చేయాలి, సరే టేస్ట్ చేసి ఏదైనా నచ్చుతుంది కదా అని ట్రై చేసిన ప్రతిసారి ఇంతే.
ఒక్క జపానీస్ క్యూజన్లో చికెన్ కట్లెట్ అదొకటి చాలా బాగుండే. నేను ఫ్రెంచ్ ఫ్రైస్తో సరిపెట్టుకుంటాం. మీకు చూపిస్తా ఎలా ఉన్నా. చెప్పాయి కదా, ఇట్లా పోదామని అనుకుంటున్నాం. కాకపోతే వీటన్నిటికీ ఎంట్రీ ఫీజెస్ ఉన్నాయి, అంటే ఒక్కొక్క లాగా ఉన్నాయి. సో పైకి వెళ్ళి చూడాలి. ఇంకా ఇక్కడ చూడండి. సరే చూద్దాం ఇంకా ఏమున్నాయి. ఆల్మోస్ట్ లెవెల్ 5 అంట. కానీ చూడండి ఇక్కడ కూడా ఎంతెంత పెద్ద చెట్లు ఉన్నాయో. వీటి ఏర్లు అవన్నీ ఎక్కడికి పోతాయి, భూమి ఏడుందో నాకైతే అర్థం కావట్లేదు. అంత పెద్ద చెట్లు ఉన్నాయి. మళ్ళీ పైన మళ్ళీ ఒక రెస్టారెంట్ థీమ్ కూడా పెట్టాడు డిఫరెంట్గా. లైటింగ్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి. చాలా ఓపెన్ ఏరియా ఉంది. సో మేము టికెట్స్ తీసుకుందామని చెప్పి ఇది ఎంట్రీ. ఇట్లా వెళ్తున్నాం. అది హెడ్జ్ మేజ్ అని చెప్పి మనకి స్క్రీన్లో మాత్రం చాలా బాగా అనిపించింది. ఏదో కాఫీ ప్లాంటేషన్ మధ్యలోకి మనం వెళ్ళి అట్లా అని. కాకపోతే అదేం పెద్దగా లేదు, అక్కడి వరకు ఉంది అంతే. జస్ట్ ఒక 2-3 రోస్లో చెట్లు పెట్టి వాడు క్రాసింగ్ ఇచ్చినట్టున్నాడు అంతే. సో అది అంత వర్త్ అనిపించట్లేదు. ఇంకా నెక్స్ట్ ఏది చూద్దామా అని చూస్తున్నాం. ఇటు సైడ్ మిర్రర్ ఇమేజ్ ఉంది, మిర్రర్ మేజ్. ఇది వచ్చేసి క్యానోపీ పార్క్. సో చూడాలి ఇంకా. మీకు స్టార్టింగ్లో నేను అక్కడ కింద నుంచి చూపించా చూడండి. ఏదో అడవిలో ప్రపంచం ఉన్నట్టు పెట్టాడు మొత్తం. ఎంతెంత పెద్ద చెట్లు ఉన్నాయి అసలు. వాటర్ ఫాల్ ఆగిపోయినట్టుంది. ఇది మిర్రర్ మేజ్. హెడ్జ్ మేజ్ అంటే ఇందాక నేను చెప్పా కదా అది. ఇది క్యానోపీ పార్క్. మేమైతే ఇంకా క్యానోపీ పార్క్ ఒకటి వెళ్దాం అనుకున్నాం. దాని ఎంట్రీ ఇదే. దీనికి వచ్చి ఎంత పడింది టికెట్స్కి? $15 2 పర్సన్స్కి. ఇదే క్యానోపీ పార్క్ ఎంట్రీ. అక్కడ టికెట్స్ చెక్ చేస్తారు. ఏదో అడవిలోకి వచ్చినట్టుంది. అట్లేం లేదు, లైట్స్ ఉండేసరికి. కాకపోతే చెట్లు మాత్రం అట్లానే ఉన్నాయి. మంచి మంచి థీమ్స్ పెట్టిర్రు ఇందులో కలర్గా. ఇక్కడ చూడండి చిలుక లెక్క లేదు కానీ డ్రెస్ కూడా వేసారు దానికి. ఇక్కడ ఒక ఫోటో తీస్తావా నన్ను? ఇది చూడు, అక్కడ కోతులు ఉన్నాయి. ఓ చెడు చూడొద్దు, చెడు వినొద్దు, చెడు మాట్లాడొద్దు. వీళ్ళకి కూడా తెలుసా ఇది? మనకే తెలుసు అనుకుని సామెత. ఆ పాప మంచి స్టిల్ ఇస్తుంది. ఈ కలర్స్, ఈ ఫ్లవర్స్ మధ్యలో మళ్ళీ లైటింగ్ పెట్టిండు డిఫరెంట్ కలర్స్ రావడానికి. అండ్ ఇంకా స్పెషల్ అట్రాక్షన్స్ ఇవి. ఇవి నిజం పూలు. ప్లాస్టిక్ నిజం అర్థం కావట్లే. నిజమే అన్నట్టున్నాయి. ఈ మధ్యలో బంతిపూలు నిజం, ఇవన్నీ ప్లాస్టికే. చూడండి అసలు ఎంత బాగా డెకరేట్ చేసిర్రో మధ్యలో అట్రాక్షన్స్. అండ్ ఆ లైటింగ్స్ పడి కింద ఆకులు గ్రీన్ కలర్ కావాల్సినవి పింక్ కలర్ అట్లా కనిపిస్తున్నాయి. ఇలా నడుస్తున్నట్టుంది, చాలా బాగుంది. అరే ఇక్కడ పికాక్ థీమ్ చూడండి. వావ్, ఇవైతే అన్ని రియల్ ఫ్లవర్సే. ఏందో నాకు రియల్ ప్లాస్టికే కూడా అర్థం కావట్లేదు. అంత బాగా పెట్టిండు అసలు. కొన్నేమో టచ్ అవుతున్నాయి, కొన్ని ఆకులేమో టచ్ అవ్వట్లేదు.
చూడండి ఇట్లా పికాక్ మధ్యలో, వావ్. ఇంకా మధ్యలో వాటర్ ఫాల్ చిన్నగా. ఇంక ఇక్కడే ఉంది ఇంకా ఒకటి. ఈ చెట్లనేమో అంటారు, మీకు తెలుసా పేరు? బోన్సాయి చెట్లు ఏమన్నా అంటావు? బొమ్మే కదా, ఓకే. వావ్, ఇందులో మధ్యలో మళ్ళీ ఇంకొక చిన్న లేక్ థీమ్ పెట్టిండు. చిన్న లేక్ లాగా మధ్యలో మళ్ళీ ఒక అట్రాక్షన్. అదేంటో ముందుకెళ్ళి చూద్దాం. ఓకే, మనకు క్యాన్వాపీ పార్క్ అన్నప్పుడు ఒక బొమ్మ ఉంది చూడండి, ఆ బొమ్మ అది. నాకు నేమ్స్ తెలీదు. చిన్న వాటర్ ఫాల్, పూలేం లేవు కానీ చిన్నగా అట్లా కొండల మధ్యలో వాటర్ ఫాల్ వచ్చినట్టు పెట్టిండు. డిస్కవరీ స్లైడ్స్ అంట, చూద్దాం దా. ఇది మొత్తం మన గ్లాస్. ఇక్కడ అద్దం ఉన్నట్టు కూడా కనిపించలేదు చూడు. అక్కడ ఏం చెప్తున్నారంటే మీ జాగ్రత్త మీరే తీసుకోవాలి, మాకు సంబంధం లేదు అని చెప్పారు. ఇవేవో స్లైడ్స్ చూద్దాం. ఓకే, ఇట్లా ఎక్కి అట్లా జారడం. ఇది చిన్నపిల్లలు మంచిగా ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇంకా ఇది మొత్తం ఫుల్ వ్యూ అన్నట్టు పైన నుంచి చూడండి ఎంతమంది వాటర్ ఫాల్. అసలు ఎట్లా ఉందో క్లియర్గా కనిపిస్తుంది. నేను తను చేయడంట, సో ఇక్కడే అది. నా ఫోన్ ఇది ఎంత లోపలికి ఉంది, ఎంత కిందికి ఉంది. చిన్న చిన్న పిల్లలు అయితే వెళ్తున్నారు. క్షేమంగా వస్తే మళ్ళీ కనిపిస్తా. అది లోపలికి బాగా స్లైడ్ ఉంది. ఇజ్జత్ పోయింది ఆయన ముందట. చిన్నపిల్లలు లాంటి వాళ్ళు వెళ్తున్నారు. నెక్స్ట్ చూద్దాం ఏముంది ఇంకా అన్నది. ఇక్కడ కూడా ఏమో ఉన్నట్టుంది. ఇది చూడండి, ఇది మేబీ మంచిగా స్మూత్ ఉన్నట్టుంది. చిన్నపిల్లలు మంచిగా ఆడుకుంటున్నారు. అక్కడ చూడు, ఈ పాప ముందుకంటే ఈ బౌన్సింగ్ నెట్ దానికి మనీ పే చేయడమే. నేను దీంట్లోనే ఇంక్లూడ్ అయిందేమో అనుకున్నా. సో దాని ఎంట్రీ అటు నుంచి ఉంది. బ్యాగ్స్ పెట్టుకోవడానికి ఆ ముందు లాకర్స్ కూడా ఉన్నాయి. బ్యాగ్స్ పెట్టి హ్యాపీగా మీరు వెళ్ళి ఈ నెట్ మీద ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. చూడండి చాలామంది వెళ్ళిరు. కాకపోతే ఇవన్నీ కలిపి 2500 పర్ పర్సన్ అట్లా ఉందన్నట్టు. సో అందుకే మేము ఏం తీసుకోలేదు. జస్ట్ ఈ క్యానోపీ పార్క్ మాత్రం చూపిస్తున్నాం. అంటే దీని నుంచి మీకు అన్నీ చూపించచ్చు. ఇదేంటిది? ఇదొక నెట్. ఇది వాకింగ్ది, ఒకటి బౌన్సింగ్ది, ఒకటి వాకింగ్ది.
ఇందులోనే ఉన్నాయి. మనం ఇక్కడ నుంచి కూడా ఎగ్జిట్ అయిపోవచ్చు. కిందికి ఉంది డైరెక్ట్, పైకి ఏమో క్లోజ్ చేసి పెట్టారు అన్నట్టు. మేబీ అంతే అనుకుంటా ఇందులో. సరే చూద్దాం ఇంకేముంది. ఇది ఎట్లుందంటే అడవిలో ఎయిర్పోర్ట్ కట్టినట్టుంది. ఎయిర్పోర్ట్లో అడవి పెట్టిర్రు ఇల్లు. అసలు చూడండి 5th ఫ్లోర్ మీద ఇంత పెద్ద చెట్లు ఉన్నాయి. మళ్ళీ ఒక్కొక్క చెట్టు అక్కడ వాటర్ ఫాల్ లాగానైతే ఒక్కొక్క చెట్టు కింది నుంచి మీది వరకు ఉంది. అంత పొడుగు ఎట్లా అయినాయి. సేమ్ మన తాటి చెట్లు ఉన్నట్టు ఉన్నాయి. తాటి చెట్లు. ఇక వీళ్ళందరూ ఆడుతున్నారు. ఇదే బౌన్సింగ్ నెట్. కిడ్స్ ఉంటే మంచిగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. ఇదంతా ఫ్లవర్ గార్డెన్ అనుకుంటా. ఆల్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్, రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి. వైట్ రోజ్ ఫ్లవర్స్, పింక్ రోజ్ ఫ్లవర్స్, రెడ్, అన్నీ మన పూలే ఉన్నాయి ఇక్కడ. కాకపోతే కొన్ని కొత్తవి ఉన్నాయి. వావ్, స్మెల్ మాత్రం మస్తు వస్తుంది. ఇది ఫ్లవర్ స్మెల్లేనా? ఫ్లవర్సేనా? తీసుకోవద్దేమో. బాగున్నాయి అసలు ఇవి. మళ్ళీ మేబీ ఈ స్మెల్ ఏమో. ఇవి గడ్డి గులాబీ పూలు కాదు, ఏంటో మరి. కొన్ని డిఫరెంట్ పూలు కూడా ఉన్నాయి. స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది. కాసేపు రిలాక్స్ అవ్వాలంటే అక్కడ చైర్స్ కూడా ఉన్నాయి మనం కూర్చోడానికి. ఇది వాకింగ్ నెట్, అది బౌన్సింగ్ నెట్. ఇంకా అక్కడ బాల్స్ ఉన్నాయి. అక్కడ బాల్స్తో ఆడుకుంటున్నారు. సో ఇది మొత్తం సింగపూర్ ఎయిర్పోర్ట్. ఇది ఓన్లీ ఒకటో వంత, కాకపోతే అన్నీ దీంట్లోనే ఉన్నాయి. మనం ఎక్స్ప్లోర్ చేయాల్సినవి అన్నీ. వెళ్దామా అమ్మా? ఇంకా కాసేపు రిలాక్స్ అయ్యి వెళ్ళిపోతున్నాం. ఇంకా ఉంది, ఇంకొకటి చూపించాలి మీకు. ఇంకా అక్కడ మ్యూజిక్ వాటర్ షో కదా, కలర్స్ వస్తాయి, అది చూద్దాం అయితే నెక్స్ట్. ఇంక ఇది క్యానోపీ పార్క్ కంప్లీటెడ్. ఎగ్జిట్కి వచ్చినాం. కొంచెం చీకటైన ఫీల్ వస్తుంది. అయిపోయిన పైన ఇంకా కిందికి వెళ్తున్నాం. ఈ కేక్స్ చూడండి, అసలు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. ఒక్క పీస్ కాస్ట్ 700 అట్లా ఉంది. టేస్ట్ బాగుంటే ఓకే, కానీ మరి ఒక పీస్కి 700 పెడతామా? మనకి కేక్ వస్తుంది, కిలో కేక్. ఇలా క్యూట్గా మస్తు అట్రాక్ట్ చేసే థింగ్స్ పెడతారు అసలు ఇక్కడ. టైం 8 అవుతుంది. మేము 3:30కి వచ్చినాం ఇంట్లో నుంచి. 5 hours అవుతుంది. ఇంకా కూడా అయిపోలే. ఇంకో 2 places ఉన్నాయనుకుంటా. సో అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. ఇక్కడ ఒక స్క్రీన్ ఉంది, దీంట్లో ఫోటో దిగాలి ఫస్ట్. మళ్ళీ మనం దిగిన పిక్ లాగా అక్కడ లెటర్స్ వస్తున్నాయి అన్నట్టు. అంటే ఇప్పటివరకు మేము ఇద్దరి చూసాం కానీ రాలేదు. సో చూద్దాం ఇప్పుడు నాది ఎట్లా వస్తుందో. అంటే నాకు అక్కడ చిన్న షార్ట్ ఇమేజ్ మనకు ఆ స్క్రీన్లో చూపెట్టారు, అక్కడైతే అనిపించింది. ఇప్పుడు వచ్చేది నా ఇమేజ్. ఇంకా లాస్ట్లో మీకు ఒక వండర్ ఫాల్ చూపిస్తా. వండర్ ఫాల్ అంటే అది తెలియదు అనుకోండి. ఇట్లా మనం ఎంట్రీ గేట్ నుంచి వెళ్తుంటే పైనుంచి వాటర్ పడ్డట్టు ఒక సీనరీ ఉంటుంది చూడండి. సో అది పూర్ 60 అని చెప్పి డెకరేట్ చేశారు చూడండి. ఇంకా వెనుకనే నేను చెప్పిన అది వచ్చేసింది. ఇది జస్ట్ స్క్రీన్, అదేదో వాటర్ నిజంగానే పడినట్టుగా అనిపిస్తుంది మనకు. కానీ
జస్ట్ స్క్రీన్లో ప్లే అవుతుంది కదా, అంతే కదా. కాకపోతే మనం డైరెక్ట్ నార్మల్ ఇక్కడ ఎంట్రీ ఎట్లా అంటే అక్కడ లిఫ్ట్ నుంచి మనం ఇలా గేట్ ఓపెన్ చేయగానే ఇదే కనిపిస్తుంది. అంటే ఫస్ట్ టైం చూసినప్పుడు ఫీల్ వేరే వస్తుంది, వేరే ఉంటుంది. చూడండి అసలు ఎంత క్రియేట్ చేసిండో, నిజంగా వాటర్ పడినట్టే. ఇది జస్ట్ స్క్రీన్ అంతే, టీవీ స్క్రీన్ లాంటిది. ఇందులో ఇంకా మ్యూజిక్ యాడ్ చేశారు. కానీ చూడండి అసలు రియల్గా వాటర్ పడుతున్నట్టు ఎంత ఉందో. సో ఇంకా బయటకు వచ్చేసినాం. నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ బస్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోవడమే. ఇది బస్ స్టాప్, వచ్చేసినాం, ఇంకా ఎక్కుతున్నాం. ఇక్కడ ట్యాప్ చేయాలి ఫస్ట్. చూడండి అసలు ఎంత డెకరేట్ చేశారో. 60 years ఆఫ్ హోమ్ కమింగ్ అని చెప్పి పెట్టారు. అట్నుంచే ఉంది. ఓ మై గాడ్, రోడ్డు కింద కూడా లైట్స్ పెట్టారు వీళ్ళు. మా స్టాప్ వచ్చేసింది. ఇలా ట్యాప్ చేసేసి ఇలా బయటికి రావడమే. ఇదే మా స్టాప్. 9:18 అవుతుంది టైం. ఒక 6-7 hours కావచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.